దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కార్ ఎత్తుకొని పార్కింగ్ ఏరియాకి గుడి దగ్గరికి చాలా దూరం అండి. చాలా దూరం నడిచొచ్చి కార్ ఎక్కేసరికి మా పిల్లకి నిద్ర వస్తుంది. చాలా నిద్ర అయిపోయింది. తర్వాత ద్వారకా తిరుమల నుంచి మధ్యాహ్న స్వామి ఎంతో దూరంగా ఉందండి. 15 కిలోమీటర్స్ ఏమో. చాలా దగ్గర. గుడి మాత్రం చాలా బాగుందండి. మధ్యాహ్నం స్వయంభుగా వెలిసిందంటే చాలా బాగుంది గుడి. ఆలయ ప్రాంగణం గోపురం అంతా చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది గుడి అయితే మాత్రం. దర్శనం అంతా అయిపోయింది. నాన్న ఇంక వీడియో తీయనివ్వలేదండి. దర్శనం అంతా అయిపోయిన తర్వాత భోజనాలకి లైన్లో నించున్నా. ఆలయ ప్రాంగణం మాత్రం చాలా బాగుందండి. అందరూ చాలా ప్రశాంతంగా ఉంది గుళ్ళో మాత్రం. భోజనం లైన్లో నించున్నాం. అంటే కొంతమందిని పంపిస్తున్నారు. ఇంతమంది అని. అంటే ఎక్కువ జనం ఉండకుండా. చూడండి అన్నప్రసాదానికి ఇక్కడికి వెళ్ళాం. అన్నప్రసాదానికి మాత్రం ప్లేస్ చాలా బాగుందండి. అక్కడ అన్నప్రసాదానికి కూర్చోవడానికి ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. పరమాన్నం రైసు 2 కూరలు పెట్టారు. చాలా బాగుంది. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు రాజమండ్రిలో డీమార్ట్